హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చేయబోతున్న రెసిపీ ఏంటండి, స్వీట్ కార్న్ వడలు. స్వీట్ కార్న్ వడల కోసం 3 స్వీట్ కార్న్స్ తీసేసుకొని దానిలో పీసులు లేకుండా తీసేసుకొని నీట్గా వాష్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. దాన్ని గింజలు ఇలా ఒలిచేసి పక్కన పెట్టేసుకోవాలి. స్వీట్ కార్న్స్ అంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. అందులో మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. గింజలన్నీ ఒలిచి పక్కన పెట్టేసుకున్న తర్వాత స్వీట్ కార్న్ కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర. ఈ గింజలన్నీ మిక్సీ జార్లో వేసుకొని కరివేపాకు మరి పచ్చిమిర్చి వేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. వాటర్ వేయకూడదు, వాటర్ వేయకుండా పట్టేసుకోవాలి. మరీ మెత్తగా పట్టకూడదు, మరీ గట్టిగా పట్టకూడదు. ఒక మాదిరిగా పట్టేసుకొని దానిలోకి బియ్యం పిండి, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మరి ఉండలు లేకుండా నీట్గా క్లీన్గా అంతా కూడా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత ఇలా వాటర్ పోయకూడదండి, ఎందుకంటే అందులోనే వాటర్ ఉంటుంది, దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. వాటర్ వేయకుండాను అంతా నీట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మన చేతిలోకి ఒక వడ ఒత్తుకోవడానికి సరిపోతుందా లేదా అని ఒక బౌల్ చేసి మనం చూసుకోవాలన్నమాట. బౌల్ చేసి చూసుకోవాలి. ఇక నూనెలో వేసేసుకోవాలండి. ఒత్తుకొని వేసేసుకున్న తర్వాత వెంటనే గరిట పెట్టి తిప్పేయకుండాను గోల్డెన్ కలర్ వచ్చిందాకా ఉంచుకొని తర్వాత దాన్ని టర్న్ చేసుకొని తర్వాత కొంచెం సేపు అలా ఉంచుకొని తీసేసుకోవాలండి. ఇంకేముంది, సర్వ్ చేసేసుకోవడమే.